యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనములు. సహోదరి సహోదరులారా, వీడియోలో కనిపించే ఈ రాధా మనోహర్ కావచ్చు, ఈ కరుణాకరన్ కావచ్చు, ఈ శివశక్తి వారు కావచ్చు, నిజంగా మీరు మీ దేవుని పట్ల జ్ఞానం గలవారైతే, మీ దేవుని పట్ల భయభక్తులు గలవారైతే, మీలో జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన కలిగిన జ్ఞాన సంపన్నులు ఎవరైనా సరే, పండితులు ఎవరైనా సరే, ప్రయోజకులు ఎవరైనా సరే, వీరికి సపోర్ట్ చేసిన వారు, ఈ కరుణాకరు, రాధా మనోహరు, ఈ శివశక్తి వారికి సపోర్ట్ చేసేవారు ఎవరైనా సరే, మీకు జ్ఞానం ఉంటే నేను వేసే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి మీ విగ్రహాలే దేవుడని ఒప్పుకుంటాం. ఒకవేళ చెప్పలేకపోతే ఎవరు దేవుడని ఒప్పుకోవాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జ్ఞానవంతులు, మీరు బుద్ధిమంతులు, కానీ మీరు చెప్తే మీ విగ్రహాలే దేవుడని ఒప్పుకుంటాం. కానీ చెప్పలేకపోతే ఎవరు దేవుడని ఒప్పుకోవాలో మీకు బాగా తెలుసు అనుకుంటాను. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చు. మేము మారుతాం, మీ విగ్రహాలే దేవుడని ఒప్పుకుంటాం, మీ వైపు తిరుగుతాం, మీరు చెప్పినట్టు చేస్తాం. అయితే మేము ఏదైనా నిర్ధారించుకునే ముందు అది శ్రేష్టమైనవో, మాన్యమైనవో, ఖ్యాతి గలవో, బుద్ధి గలవో, బుద్ధిహీనత గలవో మనం తెలుసుకోవాలి కదా. ఒక పండు కొంటేనే 10 సార్లు పట్టుకొని చూస్తాం. అలాంటిది దేవుణ్ణి మారాలి అంటే మన అంతరాత్మను చంపుకొని మారాలి. మేము కూడా మారుతాం. అయితే మాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మాకు కూడా కొన్ని సమాధానాలు కావాలి. అయితే మీరు మాకు శత్రువులు కారు, మీరు మా సహోదరులు. మీరు ఎక్కడో తప్పిపోయారు, ఇప్పుడు కాదు. మీ పితరులు ఎక్కడో తప్పిపోయి మీరు విగ్రహారాధన వైపు మళ్ళీపోయారు. అయితే నేను వేస్తున్న ప్రశ్నలకు మీకు తెలిసి ఉంటే కామెంట్లో మీ నంబర్ ఇవ్వండి, నేను మీకు ఫోన్ చేస్తాను. అయితే నా నంబర్ ఒకవేళ పెడితే అందరూ ఒకేసారి చేస్తే సమాధానం చెప్పడం కష్టమవుతుంది. కాబట్టి మీ నంబరు కామెంట్లో పెట్టవచ్చు, నేను ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తాను. ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే వీడికి చేత కాదేమో, వీడు బుద్ధిహీనుడేమో, అందుకే వీడు ఫోన్ ఎత్తడం లేదు, ఎంగేజ్లో పెట్టుకున్నాడని మీరు అనుకుంటారు. కాదు సహోదరులారా, నేను చెప్పిన దానికి కట్టుబడి ఉంటాను. అయితే మనము ప్రశ్నల్లోకి వెళ్దాం. ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పిన ఎడలా మీ విగ్రహాలే దేవుడని ఒప్పుకుంటాం. చెప్పలేని ఎడలా ఎవరు దేవుడని ఒప్పుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. అయితే మొదటి ప్రశ్న, లోపము లేని దేవుడు, పాపము లేని దేవుడు మీ దేవుళ్ళలో ఒక్కరైనా ఉన్నారా? రెండవ ప్రశ్న, జన్మలోనూ పరిశుద్ధత, జీవించిన జీవితంలోనూ పరిశుద్ధత గల దేవుడు మీరు పూజించే దేవుళ్ళలో ఒక్కరైనా ఉన్నారా? మూడో ప్రశ్న, మీరు పూజించే దేవుళ్ళలో తన భక్తుని పాదములు కడిగిన దేవుడు ఒక్కడైనా ఉన్నాడా? తన శిష్యుని పాదములు కలిగిన దేవుడు ఒక్కడైనా ఉన్నారా? నాలుగో ప్రశ్న, మరణాన్ని గెలిచిన దేవుడు ఒక్కరైనా ఉన్నారా? ఐదవ ప్రశ్న, మనుషుల కోసము ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కరైనా ఉన్నారా? మీరు పూజించే దేవుళ్ళలో దేవతల కోసం ప్రాణం పెట్టిండవచ్చు, దేవుళ్ళ కోసం ప్రాణం పెట్టవచ్చు, కానీ ఒక మనిషి కోసము ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా? నంబర్ 6, పరలోకానికి నేనే మార్గమును, నేనే సత్యమును, నన్ను పూజిస్తేనే పరలోకానికి మార్గం అని చెప్పిన దేవుడు మీ దేవుళ్ళలో ఎవరు? నంబర్ 7, మీరు పెట్టిన ప్రసాదం తినే విగ్రహం ఒకటైనా ఉందా? నంబర్ 8, 8వ ప్రశ్న, మంచివాని కొరకు ఎవరైనా ప్రాణం పెట్టవచ్చు, కానీ దుష్టుని కొరకు, పాపి కొరకు, అవినీతి మంతుని కొరకు ఎవరైనా ప్రాణం పెట్టగలిగిన దేవుడు
పెట్టిన దేవుడు, పెట్టగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకు జరిగిన చరిత్రలో? నంబర్ 9, కామ క్రోధ మద మత్సరములు జయించిన దేవుడు ఒక్కరైనా ఉన్నారా మీరు పూజించే దేవుళ్ళలో? ఆ రాధా మనోహర్ గారు అన్నారు, గొర్రెలను చూసినప్పుడు వారి మీద మనం జాలిపడాలి కానీ కోపపడకూడదని. కరెక్టే, మేము గొర్రెలమని నీవు చెప్పాల్సిన అవసరం లేదు. మా దేవుడే మమ్మల్ని గొర్రెలతో పోల్చినాడు. అయితే దేవుని నమ్మని వారిని మేకలతో పోల్చాడు. మేకలు ఎలా నడుస్తాయి? యెహోవాకు హేయమైనవి 3 కలవు: షోనంగి కుక్క, అడవికి సింహము, డంబంగా నడుచు మేకపోతు. ఇవి యెహోవాకు హేయములు. అయితే మీరు మేకలు ఏం చేస్తాయి? ప్రతి ఆకు తింటాయి. ఈ ఆకు పోనే ప్రతి ఆకు మేక మేస్తుంది. కానీ గొర్రె అలా మేయదండి, శ్రేష్టమైన గడ్డిని మాత్రమే మేస్తుంది. అయితే మేకలు గొర్రెల గుంపులో కలవవు. ఎందుకంటే మేకలు డంబంగా తల ఎత్తుకొని నడుస్తాయి. మరి ఈ తల ఎత్తుకొని నడిచేటప్పుడు అవి గుంతలో పడతాయో, రోడ్డు మీద పడతాయో, నీళ్ళల్లో పడతాయో తెలుస్తుందా? రోడ్డు కింద చూసి, రోడ్డును చూసి నడిస్తే మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏ మార్గంలో వెళ్తున్నామో తెలుస్తుంది. తల ఎత్తుకొని నడిచే మేకలకు ఏం తెలుస్తుంది? ఇవి మేకలు ఏం చేస్తాయి? మేక స్వభావము చూపిస్తాయి. గొర్రెలు ఏం చేస్తాయి? గొర్రె స్వభావం చూపిస్తాయి. అయితే దేవుడు తన రాకడ సమయంలో, తన పునరుత్థాన దినమందు గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు. గొర్రెలు దేవుని రాజ్యం చేరుతాయి, మేకలు నిత్య నరక అగ్నికి చేరుతాయి. అయితే మేము మేకలను చూసి వ్యసనపడడం లేదు. అయ్యో వీరు నరకంలో పడిపోతారని చెప్పేసి మీకోసం, అదిగో ఈ కరుణాకర్ కోసము, ఈ రాధా మనోహర్ కోసము, ఈ శివశక్తి వారి కోసము మేము ప్రార్థన చేస్తాం. మార్పు చెందాలా? మార్పు అంటే గొర్రె శరీరం మార్చుకోదు, పులి చర్మం మార్చుకోదు, సింహము చర్మం మార్చుకోదు. తన హృదయము లోపల మార్పు చెందాలా? హృదయం మార్పు చెందడము అంటే నువ్వు పాపం ఉన్న చోట నీవున్నా నీలో పాపం లేకుండా జీవించడం. దొంగతనం చేసే అవకాశం నీకున్నా చేయకుండా నివసించడమే మార్పు. తప్పుడు పని చేసే అవకాశం వచ్చినా చేయకుండా జీవించడమే నీలో మార్పు రావడం అంటే. అయితే ప్రతి మనిషి మేక స్వభావం కాదు, గొర్రె స్వభావం కలిగి ఉండాలని దేవుడు చెప్పినాడు. అయితే మీరు మేక స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి మేక ఎవరికి తల వంచదు, డంబముగా నడుస్తుంది, అహంకారంతో నడుస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అహంకారంతో నడుచున్నది మేక. మేక స్వభావం మీకు ఉంది, కానీ మీరు కాదు, మీలో నివసిస్తున్న దురాత్మ మిమ్మల్ని ఆ విధంగా నడిపిస్తుంది. కానీ మీరు మంచివారే, మీరు జ్ఞానవంతులే, కానీ మీలో ప్రవేశించి దుష్టుడు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాడని మీరు గ్రహించుకోవాలి. అయితే మనము 10వ ప్రశ్నకు వెళ్దాం. మీరు పూజించే విగ్రహాలలో మాట్లాడే విగ్రహం ఒక్కటైనా ఉందా? మహోన్నతమైన గుళ్ళున్నాయి. రాజులు, మహారాజులు ఎంతోమంది కట్టించిన మహోన్నతమైన గుళ్ళున్నాయి. అయితే ఈ మహోన్నతమైన గుళ్ళల్లో, ఆ గుళ్ళపైన కామ విగ్రహాలు లేని గుడి ఒకటైనా చూపించగలరా? కామ విగ్రహాలు లేని గుడి ఒక్కటైనా చూపించగలరా? నంబర్ 12, మీరు పూజించే దేవుళ్ళు భూమి మీద పుట్టినారని మీరు చెప్తున్నారు. అయితే భూమి మీద పుట్టినప్పుడు గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని, చోటివారిని, రోగులను, పక్షవాయువు గల వారిని మీరు పూజించే దేవుళ్ళు ఒక్కరినైనా స్వస్థపరిచారా? రోగులను స్వస్థపరిచిన దేవుడు మీరు పూజించే దేవుళ్ళలో ఒక్కడైనా ఉన్నాడా? నంబర్ 13, మీరు పూజించే దేవుళ్ళలో అసలైన దేవుడు ఎవరు? రాముడు కాదు, కృష్ణుడు గొప్ప, కృష్ణుడు కాదు,
వెంకటేశ్వరుడు గొప్ప, వెంకటేశ్వరుడు కాదు ఆంజనేయుడు గొప్ప అని చెప్పేసి మీ దేవుళ్ళలో మీ కథలు మనం చదువుకుంటే, రామాంజనేయ యుద్ధం చూసుకుంటే రాముడు కంటే ఆంజనేయుడు కూడా గొప్పవాడేని. శ్రీకృష్ణార్జున యుద్ధం చూసుకుంటే శ్రీకృష్ణుడు కంటే అర్జునుడే గొప్పవాడని. వీళ్ళు ఎవరు తక్కువ కాదు. అయితే వీళ్ళలో గొప్ప దేవుడు ఎవరు, అసలు దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు, మీరే చెప్పాలి. నంబర్ 14, 14వ ప్రశ్న. భవిష్యత్తుని చెప్పగల దేవుడు ఎవరైనా ఉన్నారా మీరు పూజించే దేవుళ్ళలో? నంబర్ 15, సృష్టిని చేసిన దేవుడు ఎవరు? మీరంటారు బ్రహ్మ సృష్టిని చేసినాడని. మరి బ్రహ్మ సృష్టిని చేసి అంతకుముందు పుట్టిన ఆ జగజ్జనని మాత ఎవరు? ఆమె చేయలేదా సృష్టిని? అంటే బ్రహ్మను సృష్టించింది ఆమె అంటారు కదా. అయితే ఆమె వరమిస్తే, ఆమెను చంపి జగజ్జనని మాత వరమిస్తే, ఆమె మూడో కన్ను ఈశ్వరునికి ఇస్తే, మూడో కన్ను తెరిచి ఆమెను భస్మం చేసి ఆమెను 3 భాగాలుగా చేసుకొని వీళ్ళు ముగ్గురు పంచుకున్నారంట. వరమిచ్చిన దేవుణ్ణే చంపుకొని తినే దేవుళ్ళు వీరైతే, ఇందులో నేను చెప్పేది మీరు సత్యం కాదా ఆలోచించండి. నేను మీ దేవుళ్ళను విమర్శించలేదు, మీ దేవుళ్ళను తప్పుగా చెప్పడం లేదు. చలన చిత్రాలు చేసి మీరు చూపించారు కాబట్టి, మీరు చూపించినదే మేము మిమ్మల్ని అడుగుతున్నాము ఎందుకు ఇలా జరిగింది అని. 16, స్వర్గము నరకమును గూర్చి మీ దేవుళ్ళలో ఏ దేవుడు ఎక్కడ చెప్పినాడు? స్వర్గం ఎక్కడుంది, నరకం ఎక్కడుందని చెప్పినాడు. మీ దేవుళ్ళలో అందరికంటే శక్తివంతమైన దేవుడు ఎవరు? నంబర్ 17, నేను లోకమునకు వెలుగును అని చెప్పిన దేవుడు ఎవరు? నంబర్ 18, 18వ ప్రశ్న. నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని చెప్పిన దేవుడు మీ దేవుళ్ళలో ఎవరైనా ఉన్నారా? మీ దేవుళ్ళలో కామ, క్రోధ, మద, మత్సరాలను జయించిన దేవుణ్ణి ఒక్కరైనా చూపెట్టండి. మీరు అనొచ్చు అయ్యప్ప ఉన్నాడు కదా అండి అని. అయ్యప్ప ఎవరు? హరిహర సుతుడు అయ్యప్ప. 2 పురుషులకు పుట్టినవాడు అయ్యప్ప. ఈ దినము స్త్రీలకు పూజించే అర్హత లేదు. ఏం స్త్రీలు పరలోకానికి పోకూడదా? స్త్రీలకు పూజించే హక్కు లేదా? స్త్రీలకు దేవుణ్ణి పూజించే అర్హత లేదా? వీళ్ళు స్త్రీలు మనుషులు కాదా? మీరు ఆలోచించాలి. సృష్టికి విరుద్ధంగా పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? సృష్టి మొదలుకొని, అనాది సృష్టి మొదలుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తల్లి గర్భంలో పుట్టిన వారే. ఈ రాధా మనోహర్ అయినా, ఈ కరుణాకర్ అయినా, ఈ శివశక్తి వారైనా, ఎవరైనా సరే నేటి వరకు తల్లి గర్భంలో జన్మించిన వారే. కానీ మీరు పూజించే దేవుడు ఎవరి గర్భాన్ని జన్మించాడు? తల్లి ఎవరు, తండ్రి ఎవరు? నంబర్ 19, 19వ ప్రశ్న. మీరు పూజించే దేవుళ్ళలో ఎక్కువగా శాంతి కలిగిన దేవుడు, ఎన్నడూ కోపపడని దేవుడు ఒక్కరైనా ఉన్నారా? నంబర్ 20, మీరు పూజించే దేవుళ్ళలో పాపి అయిన స్త్రీని, వ్యభిచారం చేసిన స్త్రీని, మలినమైన స్త్రీని క్షమించిన దేవుడు మీరు పూజించే దేవుళ్ళలో ఒక్కరైనా ఉన్నారా? అయితే నేను వేసిన ఈ ప్రశ్నలకు మీలో సమాధానం తెలిసిన మీ మత గ్రంథం తీసుకోండి. దానిలో మీ కథల్లో సత్యం ఎంతుందో నిరూపించండి. మీ దేవుళ్ళ పట్ల మీకు సరైన అవగాహన ఉంటే, మీ దేవుళ్ళలో ఇలాంటి క్వాలిటీలు కలిగిన దేవుడు మాకు చూపించండి, మేము మారుతాం. మేము కూడా మా వారు కూడా మారడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వీరికి సపోర్ట్ చేసేవారు ఎవరైనా సరే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చు, మమ్మల్ని మార్చవచ్చు. మేము గొర్రెలం, మేకలుగా మమ్మల్ని మార్చవచ్చు. అయితే విన్న మీరు మా స్నేహితులు, మా శ్రేయోభిలాషులు, మంచి జ్ఞానం కలిగిన. అయితే ఈ జ్ఞానము మీరు మీ దేవుని కొరకు ఉపయోగించండి, మేము మా దేవుని కొరకు ఉపయోగిస్తాం. అయితే మీరిచ్చిన జ్ఞానం చేత మేము మార్పు చెందితే, మీరిచ్చిన సమాధానాలు మాకు కరెక్ట్ అనిపిస్తే మేము మీతో ఏకీభవిస్తాం. ఇదిగో ప్రభా, నేను వేసిన ప్రశ్నలకు తండ్రి యేసయ్య
ఇదిగో విన్న ప్రతి బిడ్డను తండ్రి యేసయ్య ఆశీర్వదించి ప్రభా అతని మనోనేతరం వెలిగింపజేయమని, మంచి జ్ఞానమును దయచేయమని, యేసయ్య పరిశుద్ధ నామములో విన్న ప్రతి బిడ్డను దీవించమని అడిగి వేడుకొని పొందిన పరమ తండ్రి, ఆమేన్.